మిగతా వంకాయల ఇగురు కూర వండేసుకుందామా. వంకాయ ఎగురు కూర ఉండటం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టి పోపు వేయించేసుకోవాలి. పోపులో కొంచెం హింగు కూడా వేస్తాను నేను. పోపు వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించేసుకోవాలి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఇష్టమైన వారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. ముందుగా తరిగి ఉప్పు నీటిలో వేసి ఉంచుకున్న వంకాయ ముక్కలు వేసేసుకుందాము. ఇగోనమ్మా ముందుగా వంకాయలు తరిగి ఉంచాను. లేత వంకాయలు. ఈ టైప్ ఆఫ్ వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా తరిగి ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచాను. ఈ ముక్కలు వేగిన ఉల్లిపాయ ముక్కల్లో ముక్కుట్లో వేసేసుకుందాం. చక్కగా వేసి తరిగిన వంకాయ ముక్కలన్నీ వేగిన ఉల్లిపాయ ముక్కల్లో వేసి కాసేపు మగ్గనిద్దాము. కాస్త పైన ఉప్పు జల్లుకొని మగ్గనిద్దాము. ఒక్కసారి కలిపి పెట్టుకుందాం. కళ్ళుప్పు చల్లేసుకున్నాం. మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దాము. లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనిద్దాము కాసేపు. మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. పైన ఉప్పు చల్లుకున్నాం కదా, ఉప్పు వేసిన తర్వాత కొంత నీరు ఉరుకుతుంది ముక్కల్లో నుంచి. ఆ నీటితో ఈ వంకాయ ముక్కలు మగ్గుతాయి. ఇంకొంచెం సేపు మగ్గనిద్దాము. మూత పెట్టి మగ్గించుకుందాము. మూత తీసి కలిపి పెడదాము. మధ్య మధ్యలో కలిపి పెట్టుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగుంటుంది. ఈ కూరలో నేను నువ్వుల నూనె వాడాను. కొంచెం పసుపు వేసుకున్నాం. కారం ముక్కలు మగ్గిన తర్వాత వేసుకున్నాము, లేకపోతే కారం మాడిపోతుంది. మూత పెట్టేసుకున్నాం. పూర్వం అయితే వంకాయ కూరలో అసలు గరిటే పెట్టేవారు కదండి, ముక్కలు చితికిపోతాయని. అలాగే ఎగరేసి కలిపేవారు. అదేవిధంగా ఈ పాన్కి అటు ఇటు ఉన్న కాడలు పట్టుకొని ఎగరేసి కలిపాను అనమాట. చూడండి ఇలా మగ్గుతుంది. అలా ఎగరేసి కలుపుకుంటే ముక్కలు చితికిపోవు, టేస్టీగా ఉంటుంది కూర. బాగా కలిపాను. బాగా ఎగరేసి కలిపిన వంకాయ ముక్కల్లో కారం వేసేసుకున్నాం. కారం చల్లుకున్నాం. ఇప్పుడు తప్పదండి, గరిటెతో కలుపుకోవాలి. కారం బాగా కలవాలంటే కొంచెం గరిటెతో కలుపుకోవాల్సిందే. గరిటె పెట్టకుండా కలపాలంటే ఇంకొంచెం నూనె కూడా ఎక్కువ పడుతుంది. సో నూనె కొంచెం అవాయిడ్ చేయాలంటే మనం గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. కారం వేసిన తర్వాత బాగా కలిపాను. 2 minutes మూత పెట్టి మగ్గనిద్దాము. చుక్క నీరు పోయకుండా మా చెల్లెలు ఇచ్చిన వంకాయలు బాగా మగ్గిపోయింది. మా చెల్లెలు పెరట్లో కాసిన కాయలు అన్నమాట ఇవి. లేత లేత కాయలు కోసి నాకు ఇచ్చింది. బాగా మగ్గింది. టేస్ట్ చేసి చూద్దాము. మా చెల్లెలు ఇచ్చిన వంకాయలు లేత కాయలు, మా చెల్లెలు ఇంట్లో పాదుకొచ్చిన లేత వంకాయలు అన్నమాట. బాగా మగ్గింది. టేస్ట్ చూద్దాము. మా చెల్లెలు ఇచ్చిన వంకాయలతో ఎగురు కూడా తయారు చేస్తాను. టేస్ట్ చూసి చెప్తాను. ఉన్నవారు మసాలా పొడి వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. చాలా బాగుందండి వంకాయ. మా చెల్లెలు ఇంట్లో పాదుకొచ్చిన లేత వంకాయలు వండుకో అక్క నాకు ఇచ్చింది. అప్పటికప్పుడు చెట్టు నుండి కోసిన వంకాయలు అనమాట. చాలా టేస్టీగా ఉంది. ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. కొత్తిమీర లేదు కానీ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.